హలో గైస్, వెల్కమ్ టు విజయ్ టాక్స్. ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించినటువంటి అఖండ తాండవం మూవీ అఫీషియల్గా పోస్ట్ పోన్ అయింది. డిసెంబర్ 5వ తారీఖు రిలీజ్ కావాల్సినటువంటి ఈ మూవీ మద్రాస్ హైకోర్టు విధించినటువంటి స్టే వల్ల ఇది అఫీషియల్గా పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. మరి ఈ మూవీకి సంబంధించినటువంటి న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడని చెప్పేసి టోటల్ నందమూరి ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ మూవీకి సంబంధించి ఇదే న్యూ రిలీజ్ డేట్ అని చెప్పేసి ఒక డేట్ అయితే ఇప్పుడు కొత్తగా వినపడుతుంది. మరి ఆ న్యూ రిలీజ్ డేట్ అని చెప్పుకునే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేసుకోండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మన వీడియోలోకి వెళ్తే చాలామందికి తెలిసిందే, మూవీ అనేది డిసెంబర్ 5వ తారీఖు రిలీజ్ కావాల్సినటువంటి మూవీ కేవలం ఒక 2-3 గంటల్లో రిలీజ్ అవుతుందనగా మద్రాస్ హైకోర్టు విధించినటువంటి స్టే మూలంగా మూవీ అనేది పోస్ట్ పోన్ అయిపోయింది. అంటే నిర్మాతలు చేసినటువంటి ఏదో ఒక చిన్న మిస్టేక్ అని చెప్తున్నారు. నిర్మాతలు చేసినటువంటి ఒక మిస్టేక్ వల్ల మూవీ అయితే పోస్ట్ పోన్ అయింది. ఒక 2 రోజుల ముందో 3 రోజుల ముందో పోస్ట్ పోన్ అవ్వడం వేరు. ఒక 2-3 గంటల ముందే, అంటే రిలీజ్కి 2-3 గంటల ముందే పోస్ట్ పోన్ అయినటువంటి మొట్టమొదటి మూవీ అనుకుంటా నాకు తెలిసి. ఇంత హైప్తో వస్తున్నటువంటి ఇంత పెద్ద హీరో మూవీ. ఎందుకంటే ఫ్యాన్స్ అంతా కూడా మొత్తం రెడీ చేసుకుని థియేటర్ల దగ్గర బ్యానర్లు కట్టేసుకుని టికెట్లు బుక్ చేసుకుని మొత్తం హంగామాకి మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఇంత తక్కువ సమయంలో పోస్ట్ పోన్ అవ్వడం అనేది నాకు తెలిసి ఇదైతే మొదటిసారి. చాలామంది బాగా డిసప్పాయింట్ అయిపోయారు నందమూరి ఫ్యాన్స్ అయితే. మూవీ మీద హోప్స్ పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా టికెట్లు బుక్ చేసేసుకుని రేపు పొద్దున ఖచ్చితంగా అఖండ మూవీ చూసేయాలి, ఇంకా కాసేపట్లో అఖండ మూవీ చూసేస్తున్నాం అని చెప్పేసి హోప్స్ పెట్టుకున్న వాళ్ళందరి ఆశల మీద నీళ్లు జల్లినట్టు ఉందన్నమాట ఈ మద్రాస్ హైకోర్టు స్టే విధించడం వల్ల. ఎందుకంటే నిర్మాతలు చేసినటువంటి చిన్న మిస్టేక్ అని చెప్తున్నారు. యాక్చువల్లీ ఇది డిసెంబర్ 5వ తారీఖు రిలీజ్ అవ్వాలి. ఇప్పుడు పోస్ట్ పోన్ అయింది కాబట్టి కొన్ని రిలీజ్ డేట్లు అయితే వీళ్ళు చెప్తున్నారు. ఫస్ట్ డిసెంబర్ 12వ తారీఖు అని చెప్పారు. తర్వాత ఇప్పుడేమో లేటెస్ట్గా డిసెంబర్ 25వ తారీఖు అని చెప్తున్నారు. ఈరోజు ఒక మీటింగ్ అయితే జరుగుతుందంటే ఫిల్మ్ ఛాంబర్లో. వీళ్ళు అఫీషియల్గా కాసేపట్లో ఒక రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేస్తారని చెప్తున్నారు. అది కూడా మ్యాక్సిమం డిసెంబర్ 25వ తారీఖు ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు. వీళ్ళు 12వ తారీఖు అయితే నాకు తెలిసి బెటర్. ఎందుకంటే మళ్ళీ అవతార్ మూవీ ఉంది కదా, ఈ అవతార్ మూవీకి వరల్డ్ వైజ్గా ఫ్యాన్స్ ఉన్నారు. ఇది డిసెంబర్ 19వ తారీఖు అవతార్ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. ఎంతైనా దీని మీద ప్రభావం పడుతుంది. డిసెంబర్ 5వ తారీఖు అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండేది అనుకున్నట్టుగా అయితే. సో దాంతో పక్కన పెడితే 12వ తారీఖు కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఒక 1 వీక్ టైం ఉంటుంది కాబట్టి గట్టిగా కలెక్షన్లు అన్నీ పీక్కోవచ్చు. ఇక మరి 25వ తారీఖు అట్లా అంటే ఇక చూసుకోవాలి. ఎందుకంటే అవతార్ మూవీ కూడా ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా అఖండ మూవీ మీద అయితే కొంచెం ప్రభావం పడే అవకాశం ఉంది. పైగా ఓవర్సీస్లో కూడా, ఎందుకంటే అవతార్ మూవీ రిలీజ్ అయిందంటే ఓవర్సీస్లో చాలా గట్టిగా పడుతుంది. ఇక్కడికంటే కూడా ఓవర్సీస్లో ఎక్కువగా పడుద్ది. సో ఈ రోజు అయితే ఒక అఫీషియల్ మీటింగ్ జరగబోతుంది. మీటింగ్ అయిన తర్వాత ఒక డేట్ అయితే అనౌన్స్ చేస్తారని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. అది మ్యాక్సిమం 25వ తారీఖు ఉండొచ్చు అనుకుంటున్నారు. ఇంకా ముందేమైనా అనౌన్స్ చేస్తే ఇంకా వెరీ హ్యాపీ అనమాట, పర్టికులర్గా నందమూరి ఫ్యాన్స్ అయితే. ఇక ఈ మూవీకి సంబంధించి చాలామంది టికెట్లు బుక్ చేసేసుకున్నారు. కొన్ని చోట్ల బుక్ మై షోలో టికెట్లు కూడా ఇప్పటికి కూడా ఓపెన్ చేసి ఉంచుతున్నారంట టికెట్లు బుక్ చేసుకోవడానికి. ఇంకా అఫీషియల్గా రిలీజ్ డేట్ ప్రకటించకుండానే చాలామంది బుక్ మై షోలో టికెట్లు బుక్ చేసుకున్నారు అక్కడ ఓపెన్ అని చెప్పేసి. సో తొందరపడమాకండి, అఫీషియల్గా వీళ్ళు అనౌన్స్ చేస్తారు. అఫీషియల్గా అనౌన్స్ చేసిన తర్వాత మీరు బుక్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కాబట్టి దయచేసి తొందరపడమాకండి. ఈ మ్యాక్సిమం 12వ తారీఖు అంటున్నారు, లేదా 25వ తారీఖు అంటున్నారు. ఈ 2 డేట్లో ఒక డేట్ అయితే ఫిక్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు అయితే వీళ్ళు అఫీషియల్గా ఒక డేట్ అనౌన్స్ చేస్తారు అని అయితే తెలుస్తుంది. సో ఆ డేట్ అనౌన్స్ చేయగానే మనం అయితే వివరంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఇది ఈరోజు అఖండ తాండవం మూవీకి సంబంధించినటువంటి ఒక స్మాల్ అప్డేట్. ఈ అప్డేట్ విన్న తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.